రాష్ట్ర దాదాపు 2.5 కోట్లు వాళ్ళే ఉన్నారు బీసీలు. 2.5 కోట్లు వాళ్ళే ఉండగా వాళ్ళకి కాకుండా కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం వీళ్ళే పొందితే ఇంకెవరికి సామాజిక న్యాయం జరిగినట్టు? ఇంకోటి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఎందుకు? సామాజిక న్యాయం కోసం. తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎందుకు? సామాజిక న్యాయం కోసం. సరే, డబ్బున్నోళ్ళు అనేటువంటి అంశం తప్పట్లేదు అనుకుందాం. ఆయా కులాల్లో ఉన్నటువంటి డబ్బున్నోళ్ళని తీసుకోవచ్చు కదా మరి. పోనీ దొరకట్లేదా? లేనప్పుడు నువ్వే కదా ప్రమోట్ చేయాల్సింది. ఇప్పుడు లేదా పార్టీ ప్రమోట్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు సెట్టిబలిజికి, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం అట్లాంటివి. మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. లేకపోతే మైలవరం డబ్బులు లేని వాళ్ళకి ఇచ్చారు కదా. అట్లాగే అనంతపురం జిల్లాలో అతను ఎవరికో కనీసం ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తికి ఇచ్చారు కదా. మరి అట్లాంటి డబ్బులు లేని వాళ్ళకి అవతల ఉన్న పార్టీ ఇస్తుంది కదా. అది ఆఫ్టర్ ఆల్ మొన్న పుట్టింది 10 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ ఎందుకు అట్లాగా తీసుకురాలేకపోతుంది? అది కదా ఆలోచించుకోవాల్సింది. ఎంపీ స్థానాల విషయంలో ఆలోచిస్తుందా తెలుగుదేశం పార్టీ, లేదంటే బీజేపీ కోసం ఏమన్నా వేచి వస్తుందా? చర్చలు జరుగుతున్నాయి. ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే ఊరుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కొన్ని సీట్లు అడుగుతున్నారు. వీళ్ళు అది మీకు పనికిరాదు, అదైతే మీరు గెలవలేరు, ఇదైతే మేము గెలుస్తాము, ఇది చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ అసలు రాష్ట్ర నాయకత్వం కాకుండా వాళ్ళే నేరుగా మాట్లాడుతున్నారు రోజు కూడా. మాకు ఈ కావాల్సిందే, ఈ కావాల్సిందే అన్నట్టు. కాబట్టి వాళ్ళు తీసేసుకున్నాక అప్పుడు అనౌన్స్ చేస్తారేమో.